బరువు తగ్గడం కోసం ఒక యువతి చేసిన డైటు ఆమె పాలిట శాపంగా మారిందా అంటే అవుననే చెప్పాలి. కేరళ రాష్ట్రానికి చెందినటువంటి 18 సంవత్సరాల ఒక కాలేజీ అమ్మాయి తన బరువు కోసం ఆందోళన చెంది బరువు ఎలాగైనా తగ్గాలి అని ఆన్లైన్లో ఆహారానికి సంబంధించిన మరియు డైట్కి సంబంధించిన వీడియోలను చూస్తూ దాని ఆధారంగా గత 6 నెలలుగా ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం నీరు మరియు కూరగాయలు పండ్లు తీసుకుని మరేమీ తినకుండా ఉంది. ఆమె యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఈ విధంగా కఠినమైన డైట్ చేస్తూ ఉండడం వల్ల ఆ అమ్మాయి 2 నెలల క్రితం అనారోగ్యానికి గురై కేరళ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం జరిగింది. అయితే అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించిన తర్వాత ఇక నుండైనా సరిగ్గా తినమని సలహా ఇచ్చారు. అయితే అప్పటి నుండి ఆమె ఆహారం తీసుకోవడం కొనసాగించినప్పటికీ కూడా ఆమె అప్పటికే విపరీతంగా బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం మరియు లోపలి పేగులు కుచించుకుపోవడంతో మంచం పట్టి మళ్ళీ ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఆమెకు చివరకు కృత్రిమ శ్వాసక్రియను అమర్చినప్పటికీ డాక్టర్లు ఆమెని రక్షించలేకపోయారు. ఈ పరిస్థితిలో మరణించిన యువతి అనోరెక్సియా నెర్వోసా అనే ఒక మానసిక వ్యాధితో బాధపడుతుందని చెప్పడం జరిగింది వైద్యులు. కరోనా వైరస్ వ్యాధి తర్వాత శరీర బరువు గురించి చాలా మంది యూత్ ఈ విధంగా ఆందోళన చెంది మానసిక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అక్కడ వైద్యులు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఆన్లైన్లో వీడియోలు చూస్తూ సొంతంగా ఎటువంటి డైట్లు చేయవద్దు అని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఏదైనా బరువు తగ్గాలి అనుకుంటే వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి అని కూడా వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అందరూ అలర్ట్గా ఉంటే మంచిది.